చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ మధు దగ్గరికి వచ్చి, మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు మధు? మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు రోజు ఇలా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు మీరు అనేసి అడుగుతాడు. అప్పుడే మధు వాళ్ళ నాన్న సుబ్బు వచ్చి, ఎందుకు బాబు అలా అడుగుతున్నావు? మేము ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాము, డబ్బు లేకపోయినా మేము హ్యాపీగానే ఉంటాము. ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంటే చాలు బాబు, ఎన్ని సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. ఎప్పుడైనా మేమందరం చాలా సంతోషంగా ఉంటాము బాబు అనేసి అంటాడు. అప్పుడు మధు, అవును మ్యాడీ, మేము అందరం కలిసి ఉంటాము, మంచిగా ఉంటాము మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు చంటి, ఈ సంతోషాన్ని ఒక ఫోటో తీసుకుందాం మనం అనేసి ఫోటో దిగుతారు. అప్పుడు దూరం నుంచి లోహిత చూసి, మధు ఏంటి మ్యాగీ నూడిల్స్ చేసినంత సులువుగా మ్యాడీని తన గ్రిప్లో పెట్టుకుంటుంది. వాము, ఇలాగే వాళ్ళని వదిలేస్తే మధు మా ఇంటికి కోడలే అవుతుంది. అక్కడికి వాము, ఇది కోడలు కాకముందుకే దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి, నేను ఎలాగైనా ఫస్ట్ మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకుంటుంది. అప్పుడు లోహితకు కోపం వస్తుంది. లోహిత ఇంట్లోకి వెళ్తుంది. మధు, మ్యాడీ ఇద్దరు కలిసి బయటికి వస్తారు. మధు, ఏంటి అసలు మ్యాడీ బయటికి ఎందుకు తీసుకొచ్చావు అనేసి అడుగుతుంది. మ్యాడీ, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను మధు అనేసి అంటాడు. అప్పుడు మధు, ఎందుకు మ్యాడీ, జాబ్ ఎందుకు ఇప్పుడు, అసలు అవసరమా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, మేము ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురం ఉంటున్నాము, మా అంకుల్కి ఎందుకు శ్రమ కష్టపడడం, అందుకోసమే జాబ్ చేయాలనుకుంటున్నాను. అలాగే మేము సెమిస్టర్ ఫీజు కూడా వస్తుంది, నాకు లోహితకు కట్టాలి కదా మధు అనేసి అంటాడు. అప్పుడు మధు, సరేలే మ్యాడీ అనేసి అంటుంది. ఆఫీసులో జాబ్ కోసం ట్రై చేస్తారు, కానీ ఏ జాబ్ రాదు మ్యాడీకి. అప్పుడు మ్యాడీ వస్తుంటే ఒక కుకింగ్ ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది బోర్డు. అప్పుడు తను ఏం చేస్తాడు, ఆ కుకింగ్లోకి వెళ్ళి, నేను చేయగలుగుతానండి, ఈ కుకింగ్ నేను చేస్తాననేసి ఆ సార్కి చెప్తాడు. అప్పుడు ఆయన, నువ్వు చేయగలవా బాబు? సరే, నువ్వు ఐటమ్స్ చేయి, నూడిల్స్ అన్నీ చేసి నాకు చూపించు బాబు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అన్ని ఐటమ్స్ చేసి తనకి చూపిస్తాడు. అప్పుడు ఆ సారు, ఓకే బాబు, చాలా బాగున్నాయి, నీకు అడ్వాన్స్ కూడా ఇస్తాను, 2000 తీసుకో అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ చాలా సంతోషిస్తాడు. నాకు జాబ్ వచ్చింది మ్యాడీ, మధు అనేసి తనని హక్ చేసుకుంటాడు. అప్పుడు షాక్ అయిపోతుంది మధు. అప్పుడు మ్యాడీ, మధు, ఈ 2000 నువ్వే తీసుకో మధు, మీ ఇంట్లో మీ నాన్న హెడ్ అయితే నాకు నువ్వే హెడ్ కదా మధు, ఇప్పటి నుంచి నేను నీకే ఇస్తాను, నువ్వే నా గురించి ఆలోచిస్తావు, అన్నీ నా గురించి నీకు తెలుసు కదా మధు, నువ్వు ఏదైనా ఖర్చున్నా నువ్వే నాకు ఇస్తావు మధు, నువ్వే తీసుకో అనేసరికి షాక్ అయిపోతుంది మధు. సరే మ్యాడీ అనేసి డబ్బులు తీసుకుంటుంది. లోహిత ఇంకా రాలేదు అనేసి చందు అలాగే సరళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. చందు, అమ్మ నీ వల్లే లోహిత ఇలా తయారైందమ్మా, నీ గారాబం వల్లనే అది అలా అయిందమ్మా అనేసి సీరియస్ అవుతాడు. అసలు లోహిత ఎక్కడికి వెళ్ళింది చందు అని సరళ అడుగుతుంది. అప్పుడు చందు ఏదో ట్రిప్కు వెళ్ళిందంట అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ తోని, నేను ఫోన్ చేస్తున్నా కూడా వినిపించిన హలో హలో అని పెట్టేసిందమ్మ, అసలు దీని అంతటికి కారణం నువ్వే అమ్మ, తనకి గారాబం చేయడం వల్లనే ఇలా తయారైందమ్మ అనేసి సీరియస్ అవుతాడు. అప్పుడు చందు, అమ్మ, ఒక అమ్మాయి ఉందమ్మ మా కాలేజీలో, తను చాలా మంచిది, తనకి ఫోన్ చేస్తే అసలు ఏం జరిగిందో చెప్తుంది తను, నేను తన అడ్రస్ కనుక్కుంటానని చందు మధు వాళ్ళ అడ్రస్ కనుక్కొని మధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి లోహిత చూస్తుంది, ముందుగానే వాళ్ళ అన్నయ్యను చూసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మో, అన్నయ్య వస్తున్నాడేంటి, అసలు అన్నయ్యకి ఇక్కడ నేను ఉన్నానని ఎలా తెలిసింది అనేసి లోపలికి వెళ్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడు, ఎలాగైనా మా అన్నయ్యకి నేను ఇక్కడ లేనని చెప్పేసి అనేసి అంటుంది. చందు వాళ్ళ ఇంటికి, మధు వాళ్ళ ఇంటికి వస్తుంటే వాళ్ళ ఫ్రెండు ముందుగా ఆగి, ఏంటన్నయ్య మీరు ఇక్కడికి వస్తున్నారా అనేసి అడుగుతుంది లోహిత వాళ్ళ ఫ్రెండు. అడిగేసరికి చందు, అమ్మ మధు కోసం వచ్చానమ్మ నేను అనేసి అంటాడు. మధు లేదండి, తను ట్రిప్కి వెళ్ళిపోయింది అనేసి అంటుంది. అప్పుడు చందు, ఎందుకమ్మా ట్రిప్కి వెళ్ళిందా? సరే అమ్మ, మరి నువ్వెందుకు వెళ్ళలేదమ్మా అనేసి అడుగుతాడు. నేను మధు వాళ్ళ ఇంట్లో నోట్స్ ఉందనేసి వచ్చాను, కానీ తను ట్రిప్కి వెళ్ళింది, నాకు చిన్న పని ఉండి నేను ట్రిప్కి వెళ్ళలేదు అన్నయ్య అనేసి అంటుంది. అప్పుడు చందు, సరేలే అమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
లోహిత వరుణ్ ఇద్దరు కలిసి మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకుంటారు. అనుకొని ఆటో దగ్గరికి వచ్చేసరికి మధు ఎదురొస్తుంది. అప్పుడు మధు, మీరేంటి ఇక్కడ ఉన్నారు, మీరిద్దరు బయట ఉండడం చాలా ప్రమాదకరం అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేసి మధు అడుగుతుంది లోహితను వరుణ్ణి. అప్పుడు లోహిత, మాకు చిన్న పనుండి మేము బయటికి వెళ్తున్నాము, నువ్వు వెళ్ళు మధు అంటుంది. అప్పుడు మధు, మీకు చిన్న పైన అయినా ఏదైనా నాకు చెప్పండి, మళ్ళీ మీరు బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, మ్యాడీకి కూడా తెలియదు మీరు బయటికి వచ్చారు అనేసి అంటుంది. అప్పుడు లోహిత, మమ్మల్ని విసిగించక మధు, మేము ఎలాగైనా ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాము, నువ్వు వెళ్ళు మధు అనేసి అంటుంది. అప్పుడు మధు, నాకు చెప్పాల్సిందే అనేసరికి లోహిత, మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేసి చెబుతుంది. అప్పుడు మధు, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అప్పుడే వాళ్ళ అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మ ఎంత సీరియస్ అయింది, మళ్ళీ మీరు వెళ్తే మిమ్మల్ని వాళ్ళు ఏమైనా చేస్తారు, వద్దు లోహిత అనేసి బతిలాడుతుంది. కానీ లోహిత, మేము వెళ్తాం, ఏదైనా జరిగినా మాది మేము చూసుకుంటాము అనేసి సీరియస్ అవుతూ ఆటో ఎక్కి మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.